దినకర్ వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ యూఎస్లో అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన లైవ్ వచ్చి చాలా స్పెషల్ జ్యువెలరీ అనమాట. ఇప్పటివరకు ఇన్ని నెంబర్ ఆఫ్ లైవ్స్ మనం చేసాం కదా. సో ఇప్పుడు వచ్చిన లైవ్ అయితే మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ కూడా. ఎందుకు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ తెచ్చామంటే నవరత్న అంటే మీకు ఆల్రెడీ అందరూ 9 అనే నెంబర్ చాలా సెంటిమెంటల్గా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతుంటారు కదా. సో 9 అనే నెంబర్ చాలా ఇంపార్టెంట్. సో నవరత్న జ్యువెలరీలో కూడా నవరత్న ఎలాగో ఇప్పుడు నేను నవరత్న కాన్సెప్ట్ తీసుకొచ్చాను. సో మన జ్యువెలరీ ఫస్ట్ ఒకసారి మన కంపెనీ గురించి తెలుసుకుందాం. సిన్స్ 38 ఇయర్స్ నుంచి మన కంపెనీ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. పర్ల్స్ నుంచి గోల్డ్ నుంచి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ సిల్వర్ అలా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. సో మనకి మన స్టోర్ డీటెయిల్స్ వచ్చి రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ 1222 డోర్ నెంబర్ అండ్ పిల్లర్ నెంబర్ 1625 నియర్ బియాండ్ కాఫీ షాప్ నియర్ బై జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. అలాగే మనకి వచ్చి వీడియో కాల్ షాపింగ్ అవైలబుల్ 9390500348. ఎనీ డీటెయిల్స్ మీకు కావాలన్నా కూడా ఈ రిలేటెడ్ టు లైవ్ ఆర్ కంప్లీట్ ఎనీ సెషన్ గురించి అయినా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా లైవ్ సెషన్ గురించి కానీ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ పింక్ చేయండి. కొంచెం డీలే అయినా మా వాళ్ళు రిప్లై ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ షిప్పింగ్ నెక్స్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అందిస్తారు. 937093324141. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మా ఎగ్జిక్యూటివ్ ఎవరైనా కూడా మనకి 24/7 మనకి రిప్లైస్ ఇవ్వడానికి మనం చూస్తాము. అలాగే కొంచెం డిలే అయినా సరే మనకి రిప్లైస్ కానీ కంప్లీట్గా క్వైరీస్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అందిస్తాం. అలాగే జెన్యూన్గా మనకి ఇక్కడ ఏదైనా సర్వీస్ కానీ ఏదైనా సరే జెన్యూన్గా ఉంటుంది. ఈవెన్ కస్టమర్ ఏంటంటే యూఎస్ షిప్పింగ్స్ బియాండ్ ఇండియా అయితే కనుక మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఎనీ డిస్ట్రిక్ట్ ఎనీ సిటీ అనమాట, ఎనీ సిటీ మనం షిప్పింగ్ చేస్తాం. నెక్స్ట్ ఈ లైవ్ వచ్చి ప్రజెంట్లీ ఎలా అంటే ఈ లైవ్ వచ్చి మెయిన్ మా మోటో ఏంటంటే యూనివర్సల్ లైవ్ అనమాట. యూనివర్సల్ లైవ్ అని ఎందుకన్నానంటే బిఫోర్ అంతా కూడా ఓన్లీ యూఎస్లో కొన్ని సిటీస్ నుంచి మనకి ఎంక్వైరీస్ కానీ లైవ్ సెషన్స్ చూసి మనకి పర్చేస్ చేయడం కానీ జరిగింది. కానీ ఇప్పుడు ఐర్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, లండన్ అండ్ బంగ్లాదేశ్ అలా ఈ కంట్రీస్ని మరి మీరు షిప్పింగ్ ఎలా చేస్తున్నారు మీరు అనుకోవచ్చు. యూఎస్లో రిలేటెడ్ ఉన్న వాళ్ళు యూఎస్కి షిప్పింగ్ తీసుకుంటారు, లేదంటే మనకి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ షిప్పింగ్ మనం అందిస్తున్నాం. సో ఈ లైవ్ మెయిన్ ఎందుకు ఇంత హెవీగా ఇలా ఎందుకు ప్లాన్ చేస్తాం అందరూ ఇప్పుడు ఒకటండి. కొంతమంది బడ్జెట్ ఒక్కొక్కలా ఉంటుంది, 15-20 ఆ రేంజ్లో ఉంటుంది. సో మన ఈ లైవ్ వచ్చినప్పటికి ఏంటంటే మీడియంగా ఎనీ జ్యువెలరీ పర్చేస్ చేసేటట్టు పర్చేసింగ్ అప్పుడు మనకి పర్టికులర్ ఒక జ్యువెలరీ అనే కాకుండా డిఫరెంట్ జానర్లో డిఫరెంట్ కేటగిరీస్లో మనకి ఈ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. కృష్ణ జ్యువెలర్స్లో ఏ జ్యువెలరీ అవైలబుల్ ఉంటాయి. కొంతమంది కాల్ చేసి పోల్కి జ్యువెలరీ ఉంటాయా, లేదంటే డైమండ్ జ్యువెలరీ ఉంటాయా, గోల్డ్ జ్యువెలరీ ఉంటాయా ఇలా అడుగుతారు. అందుకే యాక్చువల్లీ కృష్ణ జ్యువెలరీస్ హౌస్ ఆఫ్ కృష్ణ జ్యువెలరీస్లో ఏ ఉంటాయి. సో మనకి ముందుగా కొన్ని కంపెనీ గురించి కొన్ని చెప్తాను మీకు. కృష్ణ జ్యువెలర్స్, డైమండ్స్ అండ్ గోల్డ్, కృష్ణ పర్ల్స్. హైదరాబాద్లో అరౌండ్ హైదరాబాద్లో ఎక్స్చేంజ్ పాలసీస్ కానీ కస్టమర్ సర్వీస్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ పర్ల్స్ కానీ దొరికేవి కృష్ణ పర్ల్స్లో. ఇది జూబ్లీహిల్స్ బ్రాంచ్. ఓకే, నెక్స్ట్ మిగతా రిమైనింగ్ కూడా మనకు ఉన్నాయి. పత్రగట్టి, నోవోటెల్ మనకి ఇక్కడ మనకు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది వచ్చి కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్. హైదరాబాద్లో 92.5 స్టెర్లింగ్ సిల్వర్ అందించి హైలీ పాలిష్డ్ అండ్ హైలీ ఫినిషింగ్తో ఇచ్చిన యాంటిక్ జ్యువెలరీ ఐడల్స్ కావాలనే హెవీ వెయిట్ మినిమం 25-30 గ్రామ్స్ నుంచి మనకి ఐడల్స్ స్టార్ట్ అవుతాయి. సో కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్లో ఇవన్నీ పెట్టలేం కాక మనకి ప్లేస్ మనకి అడ్జస్ట్ అవ్వలేదు. లేదంటే మొత్తం కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ అంతా కూడా నేను మొత్తం కృష్ణ హౌస్ ఆఫ్ జ్యువెలరీ అంతా కూడా నేను తెచ్చి పెడదాం అనుకున్నాను. బట్ మెయిన్ మోటో ఇది కాబట్టి ఈ సీజన్లో మెయిన్ అందరికీ అవసరం అయ్యేవి అండ్ జ్యువెలరీ కృష్ణ జ్యువెలర్స్లో ఏమున్నాయి. కొంతమంది ఫోన్ చేసి డైమండ్ చెప్పాను కదా మీకు, డైమండ్స్ అని పోల్కీస్ అని ఇలా అడుగుతుంటారు కదా. డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ పర్సెప్షన్స్లో డిఫరెంట్ అకేషన్స్లో మనం యూజ్ చేయడానికి ఏ జ్యువెలరీ దొరుకుతాయి. ఈవెన్ లైట్ వెయిట్లో కూడా మీకు చెప్తే నమ్మరు, మన దగ్గర 30,000 కూడా గ్రాండ్గా కనబడే పర్ల్స్లో నెక్లెస్లు దొరుకుతాయి. నెక్లెస్లు పర్ల్స్లో నచ్చకపోతే గోల్డ్లో ఉంటాయి, గోల్డ్లో నచ్చకపోతే డైమండ్ లైట్ వెయిట్లో డైమండ్లో ఉంటాయి. సో అల్టిమేట్గా కస్టమర్ అంటే ఈ యొక్క చిన్న మా యొక్క వరల్డ్లోకి వచ్చారంటే డెఫినెట్గా పర్చేస్ చేసి హ్యాపీగా వెళ్తారు. సో అలాగే ఇంటర్నేషనల్ అండ్ ఇండియా డొమెస్టిక్ షిప్పింగ్స్ కూడా అంతే కన్వీనియంట్గా ఉంటాయి. ఎటువంటి రిమార్క్ లేకుండా ఇంటర్నేషనల్ షిప్పింగ్స్ మనం చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. టిల్ డెలివరీ మా రెస్పాన్సిబిలిటీ. ఒక్కసారి స్టెప్ ఇన్ అయితే కంప్లీట్గా మీరు సాటిస్ఫై అయ్యే సర్వీసే మేము ఇవ్వగలం. ఒకసారి మన దగ్గర ఉన్న స్కీమ్స్ కూడా ఉన్నాయి. మంత్లీ సేవింగ్స్ అనుకోవచ్చు. కృష్ణ జ్యువెలర్స్లో యూనికే ఉంటాయి స్కీమ్స్. డైమండ్కి పర్చేస్ చేయొచ్చా లేదా, గోల్డ్కి పర్చేస్ చేయొచ్చా లేదా, పర్ల్స్కి పర్చేస్ చేయొచ్చా లేదా.
సో స్కీమ్స్ కూడా అంతే ఎలిజిబుల్గా అంతే కన్వీనియంట్గా ఉంటాయి. ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు పర్ మంత్ ఫస్ట్ డేట్లో కట్టాలని అదేం లేదు. ఈ లైవ్లో యూనివర్సల్ లైవ్ అని ఎందుకన్నానంటే మీరు అన్నట్టు అన్ని కంట్రీస్ నుంచి మనకి ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో అందుకని అన్ని కంట్రీస్ వాళ్ళు చూడాలని ఈ పర్ఫెక్ట్ టైమింగ్ మ్యాచ్ చేసాం. ఎస్పెషల్లీ మాకు రెగ్యులర్గా నేను చాలామందికి ఇందులో మెసేజ్ చేసే ఉంటాను. ఒకవేళ లేట్ రిప్లై ఇస్తే క్షమించండి, కానీ మా టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకొని మేము కూడా స్పాంటేనియస్గా రెస్పాండ్ అవ్వడానికే చూస్తాం. సో ఒక్కసారి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ చూద్దాం. అసలు ఏం జ్యువెలరీ తెచ్చాను ఏంటి, ఇవాళ స్పెషల్ ఏంటి, ఈ లైవ్ చాలా స్పెషల్ మాకు కూడా. ఓకేనా, ఇంక నుంచి బ్యాక్ టు బ్యాక్ లైవ్స్తోనే మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఎవ్రీ టైం మీకు రెస్పాండ్ అవ్వడానికే మీకు రెడీగా ఉంటారు. ఒకసారి మన దగ్గర యాక్చువల్ ప్రోడక్ట్స్ ఏంటి, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. యాక్చువల్ ప్రోడక్ట్స్ ఏం పెట్టానని మీకు చూపిస్తాను. అసలు ఎన్ని కేటగిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. పోల్కీస్, ఇది వచ్చి మనకి పోల్కీస్ వచ్చి విత్ పర్ల్స్, విత్ రష్యన్ ఎమరల్డ్, విత్ సౌత్ సీ పర్ల్స్, ఫ్లాట్ డైమండ్ పోల్కీ అనేది ఒకటే. అందరూ అనుకుంటారు ఫ్లాట్ డైమండ్ పోల్కీ సపరేట్ అని. ఇందులో సిండికేట్, కిల్వాస్ అని 2 రకాలు ఉంటాయి. మన దగ్గర సిండికేట్ ఉంటాయి, కిల్వాస్ ఉంటాయి. సమ్ టైమ్స్ యూజ్ చేయవలసిన థీరీలో జ్యువెలరీని యూజ్ చేసేటప్పుడు ఎక్కువ ఈ టైప్ ఆఫ్ ఫ్లాట్ డైమండ్స్ అనేవి వస్తాయి. ఇవి చాలా థిన్గా ఉంటాయండి. ఈ లైవ్ సెషన్లో మెయిన్ పర్పస్ ఏంటంటే చాలామంది ప్రోడక్ట్ గురించి కూడా తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉన్నారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అందుకే ఇంత డెప్త్గా చెప్దామని ఈరోజు లైవ్ సెషన్ అనేది ఇన్ని రకాల వేరియేషన్లో మనం తీసుకొచ్చాం. ఇవి వచ్చినప్పటికీ టైనీ పర్ల్స్ అంటారు. ఇవి వచ్చినప్పటికీ కంప్లీట్గా మన సెట్టింగ్ వచ్చి ఫ్లాట్ డైమండ్ విత్ రష్యన్ ఎమరల్డ్ విత్ పర్ల్స్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి డైమండ్ వచ్చి మన దగ్గర 0 to 7 cents వరకు డిఫరెంట్ కాన్సెప్ట్స్లో డైమండ్ సెట్స్ ఉన్నాయి. ఇది వచ్చి మనకి ఆనెక్స్ స్టోన్తో, సౌత్ సీ పర్ల్తో ఓపెన్ సెట్టింగ్ డైమండ్ సెట్టింగ్ వచ్చింది. కంప్లీట్గా ఈ జ్యువెలరీ వచ్చినప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ ఫ్లోరల్ సెట్టింగ్ వస్తుంది. ఓకేనా, ఇంత కూడా లైట్ వెయిట్ బడ్జెట్ అండి. ఎగ్జాంపుల్ ఈ పోల్కీ సెట్ ఏదైతే ఉందో అరౌండ్ 15 lakhs అనమాట. సో మీకు ప్రైస్ 1 by 1 చెప్తాను. ఇది వచ్చి బొట్టుమాల, మీరు చాలా లైవ్ సెషన్స్లో చూసే ఉంటారు. ఈరోజు ఇందులో చెప్పడం కారణం ఏంటంటే 1 by 1 అనమాట, అంటే కేటగిరీ వైజ్ బొట్టుమాల. ఇది వచ్చినప్పటికీ డైమండ్ డబల్ లేయర్ హారం విత్ డిటాచబుల్. ఇది వచ్చి కుందన్ సెట్టింగ్. ఓకేనండి, ఇది వచ్చి కుందన్ సెట్టింగ్ విత్ యూ షేప్. ఓకే, చాలా సాలిడ్ ఉంటుంది. నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చి టెంపుల్ యాంటిక్ నక్షి జ్యువెలరీ అనమాట. ఓకే, ఇది వచ్చి CZ మల్టీ కలర్ జ్యువెలరీ. ఇది వచ్చి పర్ల్స్ విత్ స్టోన్ జ్యువెలరీ, పర్ల్స్ విత్ బీడ్స్ అనమాట. చెప్తాను, డిస్క్రిప్షన్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి కాసుల పేరు. ఇప్పుడు మనకి మెయిన్ ఎందుకు ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఎందుకు తెచ్చాము అంటే 9 types ఆఫ్ జ్యువెలరీ అనమాట. నక్షి జ్యువెలరీ, బీడ్స్ జ్యువెలరీ, పోల్కీ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, CZ మల్టీ కలర్ జ్యువెలరీ, క్లోజ్ ఓపెన్ సెట్టింగ్ జ్యువెలరీ, బొట్టుమాల, కాసుల పేరు, ఓపెన్ సెట్టింగ్ జ్యువెలరీ. సో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఎందుకు తెచ్చాము అని అంటే కస్టమర్స్ థాట్ ఎలా ఉంటుందంటే ఈ బడ్జెట్లో ఏం వస్తాయి. సో ఒక బ్రైడల్ సెట్ పెట్టినప్పుడు బ్రైడల్ సెట్ అంతా కలిపి ఒక 30 lakhs 40 lakhs వర్త్ అయ్యింది అనుకోండి. అందులో హారంకి మనం ఎంత పెట్టచ్చు, ఇయర్ రింగ్స్కి ఎంత పెట్టచ్చు. ఇయర్ రింగ్స్ 30 grams పెడితే వచ్చేస్తాయి. బ్యాంగిల్స్ ఒక 45 grams. సో ఇలా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. ఏం కొనాలన్నా ముందు హారంకి సెట్ అవ్వాలంటారు. సో హారం మెయిన్ కాన్సెప్ట్ కదా. హారంకి సెట్ అయితే నెక్లెస్ సెట్ అవుతుంది, నెక్లెస్ సెట్ అయితే బ్యాంగిల్స్ చూసుకుని ఇయర్ రింగ్స్ చంపస్వరాలు, మాంగ్టిక్క, జడబెల్లలు, సూర్యచంద్రులు, ఇలా చాలా రకాలు ఉంటాయి. లేడీస్కి వడ్డాణం, ఏం చూసినా ఫస్ట్ హారం సెట్ అవ్వాలంటారు. బాజుబందీ, సో ఇలా అదే కొన్ని ఉన్నాయి, కందోలి. సో ఆబ్వియస్లీ మనకి ఏం సెట్ అవ్వాలన్నా ఫస్ట్ హారం సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా జ్యువెలరీలోకి స్టెప్ ఇన్ అయినప్పుడు నాట్ ఓన్లీ ఇయర్ అండి, అంటే ఇక్కడనే కాదు, ఏ జ్యువెలరీ స్టోర్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే హారం అనేది మెయిన్ కాన్సెప్ట్. మీరు గమనించినట్టయితే నేను చెప్పినప్పుడు మీకు అనిపిస్తుంది నేను ఒక షాప్కి వెళ్ళి ఫస్ట్ హారమే కదా అడిగానని. హారం అనేది ఫస్ట్ కాన్సెప్ట్ ఎవరికైనా, ఏ లేడీకైనా, మా అమ్మగారికైనా, ఎవరికైనా హారం ఫస్ట్ కాన్సెప్ట్. తర్వాత మిగతావని అరే హారంకి సెట్ అవ్వదండి, సో నెక్లెస్కి సెట్ అవ్వదండి, హారంకి మ్యాచింగ్ ఉండాలి, హారంకి జుమ్కా మ్యాచ్ అవ్వాలి. సో ఇది మెయిన్, అందుకే హారాలు తేవడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అసలు ఏంటి హారాలు స్పెషల్ ఏంటని. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ మనం ఈ బొట్టుమాల తీసుకుందాం, ఎందుకంటే మంచి ట్రెండింగ్లో ఉంది కదా. సో ఈ బొట్టుమాలలో యూజ్ చేసిన ఒక్కొక్క మెటల్ ఏంటి, అసలు ఏంటి దీన్ని ప్రాముఖ్యత ఏంటి, బొట్టుమాలని ఎందుకు తెచ్చారు. సో మీకు ఇలా ఒక్కొక్కటి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్లో సెంటిమెంట్ ఏంటంటే లక్ష్మీదేవి కదా. సో ప్రతి ఒక్క జ్యువెలరీలో మ్యాక్సిమం 90% ఇక్కడ ఉన్న జ్యువెలరీలో లక్ష్మీదేవి మెన్షన్ చేశారు. ఇలా లక్ష్మీదేవి కానీ మనం ఆర్డర్ కూడా చేస్తాం. అండ్ ఇది వచ్చి మనకి బొట్టుమాల వచ్చి ఈ రూబీ పోటా అండి. ఈ
ఈ రూబీ పోటాని యాక్చువల్గా ఒక లిక్విడ్ అండి. ఇప్పుడు మనకి మేకింగ్ ఛార్జీలు ఎక్కువ, స్టోన్ ఛార్జీలు ఎక్కువ ఇవి అంటారు చూడండి. ఇది వచ్చి ఏదైతే ఉందో రూబీ పోటా అనేది ఒక లిక్విడ్ ఫార్మేషన్ స్టోన్ అనమాట. అది డిప్ చేసినప్పుడు ఏదైతే ఉందో ఈ డిప్ చేసిన తర్వాత ఈ స్టోన్ డిస్టర్బ్ అయితే కనుక ఈ స్టోన్ ఫిట్టింగ్ అంతా పాడైపోద్ది అనమాట. అంటే ఫిక్స్ చేసేటప్పుడు వేస్తారు కదా, ఆ లిక్విడ్ ఫార్మేషన్ స్టోన్ని ఈ స్టోన్గా మార్చాలంటే కారీగర్కి చాలా టైం పడుతుందండి. హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే కారీగర్స్ చాలా కష్టపడి ఇంత వర్క్మెన్షిప్ని మనకి అందిస్తారనమాట. సో ఇదైతే ఉన్నాయో ఇవి ఒరిజినల్ బీడ్స్ అనమాట, ఎమరాల్డ్ బీడ్స్ ఇవి, కంప్లీట్ ఎమరాల్డ్స్ ఇవి. ఇది వచ్చినప్పటికీ పింక్ స్టోన్స్ ఇవి, నార్మల్ స్టోన్స్ ఇవి. నెక్స్ట్ ప్రీషియస్ స్టోన్సే ఇవి, అందులో యూజ్ చేసినవన్నీ ప్రీషియస్సే. మరి రూబీ పోటా తీస్తే మరి ఎలాంటి, ఇది స్టోన్ కాదండి తీయడానికి, కంప్లీట్గా లిక్విడ్ ఫార్మేషన్ స్టోన్. సెంటర్లో ఏదైతే ఉందో ఇది వైట్, ఇది ఫ్లాట్ డైమండ్, ఇది పోల్కి అంటారు, చెప్పాను కదా. అలాగే దీనికి వచ్చినప్పటికీ బ్యాక్ సైడ్ క్లోజ్గా ఉండి కారీగర్ అంతా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇది స్టోన్ కనుక వస్తే కనుక ఇది బ్లాక్ ఆయిల్ లాంటిది మనకు ఉంటుంది, అది స్వెల్ అవుద్ది అనమాట లోపల. అండ్ ఈ రిఫ్లెక్షన్ ఏదైతే వస్తుందో మీరు గమనించినట్లయితే ఫ్లాట్ డైమండ్కి లోపల సిల్వర్ ఫాయిల్ ఉంటుంది అనమాట. చుట్టూ 24 క్యారెట్ లేయర్ బిస్కెట్ బంగారంతో కవర్ చేసి దాన్ని సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేస్తారు. ఒక కారీగర్కి ఇది చేయడానికి 24 రోజులు పడుతుందండి, ఒక వస్తువు తయారు చేయడానికి. అంటే ఒక కారీగర్ ఇన్ ద సెన్స్ ఎందుకన్నానంటే చాలామంది చెకింగ్లు ఉంటాయి, క్వాలిటీ చెకింగ్స్ ఉంటాయి, హాల్ మార్కింగ్ ఉంటుంది, ప్యూరిటీ చెకింగ్స్ ఉంటాయి, లిక్విడ్ చెకింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ దాన్ని ఏమంటారు ఈ స్టోన్ చెకింగ్ ఉంటాయి. సో ఇదంతా తయారైన తర్వాత మనకి ఇంత అవుట్ అండ్ అవుట్ లుక్ ఇలా వస్తుంది అనమాట. సో చాలా అంటే ఈ జ్యువెలరీ అనేది ఇప్పుడుది కాదు, చాలా ఇయర్స్ ఎగో అనమాట. ఎందుకంటే ఈ జ్యువెలరీ మనకి ఇప్పుడు తయారు చేసే వర్కర్లు ఎవరు కూడా ఇంత ఓపిక్గా చేసి ఈ జ్యువెలరీ రావాలంటే చాలా ఓల్డ్ వర్కర్సే చేస్తారు. సో వన్ బై వన్ ఇంకా అలా ఫాలో అవుతున్నారు. రమ్య మేడం గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. అంటే యూఎస్లో ఉంటే గుడ్ మార్నింగ్ అండి, ఇక్కడ ఉంటే గుడ్ ఈవినింగ్. ఈ ప్రైస్ అడుగుతున్నారు. ఈ ప్రైస్ వచ్చి మీకు నెట్ వెయిట్ వచ్చి 149.330 గ్రామ్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నియర్లీ 150 గ్రామ్స్ ఉంది. లక్ష్మీదేవి ఐడల్ కాకుండా ఇంకా ఐడల్ కావాలని మనం ఆర్డర్ చేయొచ్చు, డిటాచబుల్ చేయొచ్చు, యూ షేప్ విత్ ఫ్లెక్సిబుల్. ఇది వచ్చి సుమారుగా ఒక 17 లక్షలు ఉందండి, 17 lakhs అండి. రమ్య మేడం గారు నమస్కారం అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ అవర్ లైవ్ మేడం. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి డైమండ్ జ్యువెలరీకి వెళ్దామండి. నెక్స్ట్ దీని గురించి ఏముందిలే, డైమండ్ జ్యువెలరీ, డైమండ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఇది ఏముంది అంతా లేజరే కదా అనుకోవచ్చు. 80% ఆఫ్ హ్యాండ్మేడ్ అయితేనే జ్యువెలరీ తయారవుతాయి. నెక్స్ట్ ఇది వచ్చి క్లోజ్ ఓపెన్ సెట్టింగ్ అనమాట. ఇంతకుముందు ఇదే సాలిడ్కి ఇచ్చేస్తే ఏమైందంటే గోల్డ్ వెయిట్ ఎక్కువ పడడం వల్ల కస్టమర్ కూడా ఇబ్బంది పడేవారు. ఇదే వస్తువు గోల్డ్ మీకు కంప్లీట్గా ఎగ్జాంపుల్ ఇది మీకు ఒక 30 lakhs అండి. ఇదే వస్తువు కంప్లీట్గా మీకు బ్యాక్ సైడ్ కూడా గోల్డ్ సెట్టింగ్తో వస్తే కనుక అరౌండ్ 45 lakhs అవుతుంది అనమాట. అది మీకు 30 lakhs విత్ ఆనిక్స్ స్టోన్స్, క్లోజ్ ఓపెన్ సెట్టింగ్, పీకాక్ ఐ అనమాట. పీకాక్ ఐ షేపింగ్ ఏదో వచ్చింది చూడండి. ఇవేంటంటే డిటాచబుల్ అనమాట, మీకు డిటాచబుల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవ్వండి డిటాచబుల్. ఇప్పుడు షేర్వాణి మీదకి జెంట్స్ వేసుకుంటున్నారు కదండి, అలా ఇది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవ్వండి దీనికి బ్యాక్ చైన్ కావాలంటే బ్యాక్ చైన్ వస్తుంది, వెనక మీకు సపోర్టివ్గా ఒక బ్యాక్ చైన్ పెట్టుకోవచ్చు, చిన్న నెక్లెస్లో పెట్టుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే చాలా సింపుల్ థింగ్స్ అనమాట. ఇలా చిన్నపిల్లలకి 3 years బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వడ్డానంలా పెట్టచ్చు. కంప్లీట్గా డైమండ్ జ్యువెలరీలో వచ్చే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే క్లోజ్ ఓపెన్ సెట్టింగ్లో కొంచెం దృఢంగా ఉండడం వల్ల మనకి ఈ టైప్ ఆఫ్ యూజింగ్ ఉంటుంది అనమాట, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇదన్నమాట ఇలాగా, ఇది డిటాచబుల్, ఇలా పెట్టుకోవచ్చు. కంప్లీట్ రోజ్ గోల్డ్ ఫిట్టింగ్ అండి, రోజ్ గోల్డ్ చైన్ వస్తుంది, మెస్ చైన్ వస్తుంది. 18 karat డైమండ్ అవడం వల్ల డైమండ్ చాలా సాలిడ్గా ఉంటుంది, మనం యూజ్ చేయొచ్చు కూడా. అది ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీసుకుంటారంటే తీసుకోండి, మాకు మెసేజ్ చేయండి 9390500348 అండ్ 7093324141. మా ఎగ్జిక్యూటివ్స్ ఎనీ టైం మీకు రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తారండి. కంప్లీట్గా మనకి ఏ జ్యువెలరీ గురించి ఏ డిజైన్ గురించి మనకి డీటెయిల్స్ కావాలన్నా కంప్లీట్గా, ఇది ఒరిజినల్ ఎమరాల్డ్ అండి. యాక్చువల్గా ఇందులో ఆనిక్స్ స్టోన్తో కూడా మనం తయారు చేయొచ్చు. ఇది వచ్చినప్పటికీ మీకు ఎమరాల్డ్ వస్తుంది, ప్యూర్ ఎమరాల్డ్ వస్తుంది. ఓకేనా, ఇవి చేంజబుల్స్ వస్తాయి. ఇవ్వండి ఇవి చేంజబుల్స్ వస్తాయి. ఈ బ్రోచ్ ఏముందో ఈ బ్రోచ్ ఏంటంటే చేంజబుల్స్ వస్తాయి అన్నమాట. మనం ఇంటర్చేంజబుల్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇంకా ఈజీ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఆర్నమెంట్ చూద్దామా. నవరత్న కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఇందాక హారం హిస్టరీ చెప్పాను కదా. సో హారం హిస్టరీ అలా ఉంటుంది అనమాట. దేనికైనా సరే దీనికి నెక్లెస్ సెట్ చేయొచ్చు, ఇయరింగ్ సెట్ చేయొచ్చు. కంప్లీట్గా సౌత్ సీ పల్స్ వచ్చాయి చూడండి, కంప్లీట్గా సౌత్ సీ పల్స్ వచ్చి
లక్క ఫిల్లింగ్ ఇది కూడా మనం సపరేట్గా వెయిట్ చూపిస్తాము. అండ్ ఇది ఏదైతే క్లోజ్ సెట్టింగ్ ఇది చాలా పురాతనమైన వర్క్ అండి. ఇది రాజస్థాన్, మనకి జునాగఢ్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ కూడా కొన్ని అన్కట్ డైమండ్స్ తయారు చేస్తారు. అన్కట్స్ రాను ఇప్పుడు ఏంటంటే పోల్కి డైమండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జనాలు. ఎందుకంటే కస్టమర్స్ ఎవరైనా సరే దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎక్కువ. చాలా 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 ఎక్స్పెన్సివ్ అండ్ యూనిక్ డిజైన్స్ అండి ఇవన్నీ. ఈ ఊరికే నార్మల్ వర్కర్ చేస్తే ఈ డిజైనింగ్స్ రావన్నమాట. ఇది ఏదైతే ఈ వర్క్ ఏదైతే ఉందో చెప్పాను కదా, రూబీ పోటా, ఇది ఒక స్టోన్ నుంచి కరిగించిన ఇదండి, రా స్టోన్ నుంచి కరిగించింది. పోటా స్టోన్స్ అంటారు కదా, మీరు అనుకుంటారు అందరూ చాలామంది లైవ్ సెషన్స్లో వేరే వాళ్ళ గురించి మనం చెప్పకూడదు కానీ చాలా మిస్టేక్స్ చెప్తారు. అంటే రూబీ పోటా స్టోన్స్ అనమాట. దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది ఇండియన్ ట్రెడిషన్లో, పర్టికులర్లీ సౌత్ నార్త్లో మనకి ఎక్కువగా ఢిల్లీ నుంచి, నెక్స్ట్ మనకి ఇంకా నార్త్ నుంచి బాంబే నుంచి అక్కడ వర్కర్లు చాలా టైం పడుతుంది ఇవి వర్క్ చేయడానికి. అందుకే ఈ కలెక్షన్, ఈ టైప్ ఆఫ్ కలెక్షన్, కొంతమంది వీటిలోనే ఇంకో టైప్ ఆఫ్ కలెక్షన్ని జడావ్ కలెక్షన్ అంటారు, ఇంకో టైప్ ఆఫ్ కలెక్షన్ని మీనాకారి వర్క్ అంటారు. మీనాకారి అంటే ఏం లేదండి, దీనికే బ్యాక్ సైడ్ పెయింటింగ్ వస్తుంది, ఎనామిల్ గ్లాస్ పెయింటింగ్ వస్తుంది. సో దానికి ఏంటంటే కంప్లీట్ వర్కింగ్ అంతా కూడా, మీకు వర్క్ అంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట, చాలా రోజులు పడుతుంది. ఇవ్వండి ప్రాపర్ డిజైన్ అనమాట. ఇంత యూ షేప్ ఇచ్చారు కదా, మరి దీనికి ఫ్లెక్సిబుల్ ఉందా లేదని మీరు అడగచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మేడం గారు ఎవరు? శ్రీలక్ష్మి మేడం గారు నమస్కారం అండి. నా పేరు దినకర్. మీరు ఈ లైవ్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. దీని ప్రైస్ అడిగారా, అరౌండ్ 19 లక్షలు అండి, 19 lakhs అండి. దీనికి వచ్చి నెట్ వెయిట్ వచ్చి మీకు 185 grams ఉంటుంది, అండ్ గ్రాస్ వెయిట్ వచ్చి మీకు 269 grams ఉంటుంది. ఎనీ క్వైరీ అండి, ఎనీ క్వైరీ మా నెంబర్లకి మీరు మెసేజ్ చేయొచ్చు. 9390500348 అండ్ 7093324141. ఓకే, ఇది వెయిట్ 185 grams అండి. 185 grams, 19 lakhs అప్రాక్స్. మీరు 19 lakhs అయిపోద్ది, దీంట్లో 15 లక్షల్లో ఉంటాయి, 16 లక్షల్లో ఉంటాయి. గోల్డ్ ఏముందండి, ఒక 4-5 గ్రాములు లాకెట్లో పెరిగిందంటే అక్కడే వచ్చేస్తుంది ఒక 30,000 వేరియేషన్. సో అలాగ ఉంటాయి చిన్న దీంట్లోనే మనకి చిన్న వాటిలో కూడా ఉంటాయి. జస్ట్ మీకు ఒక హారం కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనే విధానం కోసం మీకు ఈరోజు తెచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చి 3 హారాలు అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ 4వది, అంటే మనకి నవగ్రహాలు అంటారు కదా, సో అలాగా ఇది డైమండ్ మనకి ఓపెన్ సెట్టింగ్ జ్యువెలరీ కంప్లీట్గా, అంటే లైట్ వెయిట్. ఇప్పుడు క్లోజ్ ఓపెన్ సెట్టింగ్లో ఎలా అంటే కొంచెం డైమండ్ వర్త్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారంటే మీరు దానికన్నా ఇది కొంచెం హెవీగా కనబడుతుంది. ఇలా హెవీగా కనబడాలంటే ఓపెన్ సెట్టింగ్లో మనకు వచ్చినప్పటికీ ఆనిక్స్ స్టోన్ విత్ సౌత్ సీ పర్ల్స్, అండ్ మీకు ఈ జుమ్కా డిటాచబుల్ అండి. ఈ జుమ్కా డిటాచబుల్, ఇంత చిన్న వస్తువు కూడా ఇది డిటాచబుల్ చేసి మనం దీనికి అటాచ్ చేయొచ్చు. ఇది కూడా డిటాచబుల్ వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది. దీనికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీనికి కింద జుమ్కా యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఈ పెండెంట్ మనకి చైన్స్లో వేసుకోవచ్చు. కంప్లీట్గా లెస్ వెయిట్ అండి. దీనికి వచ్చి ఇది మనకి 23 lakhs పడుతుందండి, రఫ్గా 23.2 lakhs అలా పడుతుంది. బట్ దీని ఎస్టిమేషన్ మీకు నెట్ వెయిట్ వచ్చి 148 grams ఉంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ అంతా డైమండే. మీకు ఇప్పుడు డైమండ్ హారం క్లోజ్ ఓపెన్ సెట్టింగ్లో చూసారు కదా, అది కూడా ఇంచుమించు ఎంతే పడుతుంది కదా అనుకోవచ్చు. కానీ ఇది లైట్ వెయిట్లో వస్తాయి అనమాట. ఇందులో 16 లక్షలు 17 లక్షల నుంచి కూడా ఉంటాయండి. నేను మీకు లైవ్ మా ఎగ్జిక్యూటివ్ రమ్య మేడం గారు చేశారు. అప్పుడు మీరు చూసినట్టయితే కనుక మీకు లైట్ వెయిట్ హారాలు మీకు ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏదైనా మిస్టేక్ చెప్పుంటే కనుక కొంచెం ప్లీజ్ నన్ను క్షమించండి. బట్ మనకేంటంటే ఒక కాన్సెప్చువల్గా మనం తేవాలనే ఉద్దేశంతో మనం ఇంత డిస్క్రిప్షన్, ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంత మెయిన్. ఎందుకంటే పర్చేస్ చేయడం సెకండరీ అండి, ఫస్ట్ మెయిన్ కస్టమర్కి మనం ఎంత నాలెడ్జ్ ఇచ్చామనేది మనకి ఇంపార్టెంట్. మౌనిక మేడం గారు నమస్కారం అండి. ఇది 23 లక్షలు సుమారు, రఫ్గా 23 లక్షలు. మీరు పింక్ చేయండి 9390500348 అండ్ 7093324141. ఓకేనండి. ఇది వచ్చి మనకి ఈ డైమండ్స్ వచ్చి చిన్న సైజు ఉంటాయండి, చిన్న సైజు ఓపెన్ సెట్టింగ్ డైమండ్స్ ఇవి. కంప్లీట్గా లాకెట్ ఎంత అందంగా ఉందో చూడండి, కంప్లీట్ ఫ్లవర్ కాన్సెప్ట్ అనమాట. ఈ టైప్లో మనం పెండెంట్స్ కూడా తయారు చేసిస్తాం, యూ షేప్ హారాలు కూడా తయారు చేసిస్తాం. ఓకేనా, మరొకసారి మన అడ్రస్ రిపీట్ చేస్తాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, కృష్ణ జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్, పిల్లర్ నెంబర్ 1625, నియర్ బియాండ్ కాఫీ, నియర్ బై జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. జ్యువెలరీ, పర్ల్స్ అండ్ జెమ్స్, సిల్వర్, పర్ల్స్ అన్నీ ఒకే దగ్గర మీకు కావాలి అని అనుకుంటే కనుక ఈ స్టోర్కే రావాలి.
మోస్ట్లీ ఎలా అంటే చాలా పాపులర్ అని మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. మేమందరం కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు, బట్ 38 years నుంచి కంపెనీ ఇక్కడే ఉంది స్టాండర్డ్గా. సో ఒక్కసారి ఇంకొక నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇది కంప్లీట్గా ఢిల్లీ, మనకి చాలా చాలా మనకి మొఘలుల నుంచి వచ్చిన ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు హైదరాబాద్లో మంచి పాపులర్ డిజైన్స్ ఇవి. ఇప్పుడు ప్రాపర్ డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అంటే ఇందులో అనుకుంటే ఉన్న స్టోన్ వెయిట్ ఎక్కువ ఉంటుందంటే ఇప్పుడు అందరూ కూడా ఇవే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వీటిలో ఒక యూనిక్నెస్ ఉంటుందన్నమాట. గోల్డ్ జ్యువెలరీలో మీరు చూడండి, బొట్టుమాలకి గోల్డ్ ఉంటుంది, గోల్డ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ కాస్ట్లీ పేరుకి గోల్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే కంప్లీట్గా ఇందులో వాడినవి డైమండ్లో వాడడం అవ్వదు, ఇందులో వాడినవి గోల్డ్లో వాడడం అవ్వదు. గోల్డ్ కంటెంట్ తక్కువ ఉండి స్టోన్ కంటెంట్, డైమండ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీనికి పెట్టచ్చు అని అడిగితే డెఫినెట్గా ఇంత అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇది చూడండి, ఇది లాకెట్ అది ఎంత ట్రెడిషనల్గా ఉందో. కంప్లీట్గా సౌత్ సీ పర్ల్స్, ఒరిజినల్ పర్ల్స్ వేస్తారండి. ఒక సౌత్ సీ పర్ల్ ఒరిజినల్ అని చెప్పడానికి దానికి ఒక్కటే ఒక ఆధారం 35 నుంచి 45, అంటే 35 నుంచి 45 లేయర్స్ ఉంటాయండి ఒక పర్ల్కి. సో అంత డెప్త్గా ఉంటుందన్నమాట పర్ల్, ఒరిజినల్ పర్ల్. మనం పర్ల్స్కి కూడా మనం 80% వరకు ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది వచ్చి మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్లాట్ డైమండ్ అండి. ఇది వచ్చి కూడా చెప్పాను కదా, ఇందాక ఫ్లాట్ డైమండ్ వివరించాను కదా, సేమ్ అదే థియరీలో మనకి దీన్ని తయారు చేస్తారు. ఈ పర్ల్స్ వచ్చి టైనీ పర్ల్స్. ఓకేనా, ఇది వచ్చి సుమారుగా 15 లక్షలు, 15 lakhs వర్త్ అండి. ఇది నెట్ వెయిట్ వచ్చి చెప్పినట్టు నెట్ వెయిట్ ఓన్లీ 100 grams ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ అనమాట. ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ మనకి అంటే హారాల్లో ఇది కూడా ఒక రీజన్ కదా. అంటే బడ్జెట్ వైజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు మా బడ్జెట్ బ్రైడల్ సెట్ ఒక 20 లక్షల్లో అయిపోవాలి, 15 లక్షల్లో అయిపోవాలి అని అనుకున్న వాళ్ళకి బడ్జెట్ వైజ్ అనుకుంటే కాసుల పేరండి. లైట్ వెయిట్లో మనకి ఒక గ్రాండ్ లుక్ అండ్ ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి మనకి ఇది రన్ అవుతుంది. ఇది వచ్చినప్పటికీ 50 grams అండి నెట్ గోల్డ్. 50 gramsలో మనకి చాలా ఫ్లెక్సిబుల్గా వస్తుంది. ఓకేనా, లక్ష్మీదేవి కాసులు. చాలామంది లక్ష్మీదేవి ఐడల్స్ మా దగ్గర ఉన్నాయండి చాలా అన్న వాళ్ళకి మనం ఇది మనకి ఈ లక్ష్మీదేవి ఐడల్ లేకుండా ఇందులో సమ్ విక్టోరియన్ ఐడల్ అని, లేదంటే ఫ్లవర్ కాన్సెప్ట్ అని మనకి ఈ ఐడల్స్ తీసి మనం రిమూవ్ చేసి మనం ఆ కాసుల పేర్లు కూడా సప్లై చేస్తామండి. సో ఎనీవన్ మనకి ఇది చేస్తే కనుక, ఆర్డర్ చేస్తే కనుక వెంటనే మనం ఇలాంటివి తొందరగా వస్తాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ కాబట్టి, ఇలాంటి వర్క్మెన్షిప్ ఉంటాయి కాబట్టి మనకి పోల్కి జ్యువెలరీ కానీ, నక్షి జ్యువెలరీ కానీ కొంచెం టైం టేకింగ్. బట్ ఇవి వచ్చినప్పటికీ చాలా రెగ్యులర్ డిజైన్స్, బట్ స్పెషల్ కూడా. ప్రతి ఒక్కరికి ఓరిక ఒకటే. ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కానీ, ఈ నార్త్ వాళ్ళు కానీ, అంటే తెలుగు వాళ్ళకి ఒకటే కోరిక, వడ్డాణం కాసుల పేరు. ఇది కాంబినేషన్ అనమాట. సో డెఫినెట్గా ఇలాంటివి జ్యువెలరీ ఏంటంటే మనకి ఇక్కడ నేను అదే చెప్తున్నాను కదా, కృష్ణా జ్యువెలర్స్లో లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అన్నీ దొరుకుతాయనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ తేవడం జరిగింది. మీ రిక్వైర్మెంట్స్ మీరు పింగ్ చేసి మాకు చెప్పండి. మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా మేము లైవ్ ప్లాన్ చేస్తున్నాం. వెయిట్ ప్రైజా? వెయిట్ వచ్చి 50 grams అండి. అండ్ ప్రైస్ వచ్చి అరౌండ్ మీకు 2.5 lakh, 3 lakh బిలోనే వచ్చేస్తుందండి. 3 lakhs రఫ్గా. నెక్స్ట్ వెరీ స్పెషల్ జ్యువెలరీ ఫర్ కృష్ణా జ్యువెలర్స్ అండి ఇది. ఎందుకంటే ఇవన్నీ కూడా మా వర్కర్సే, మా పట్వా అంటారు వర్కర్ని, పట్వాసే చేస్తారు. టర్మలిన్ స్టోన్స్ చూడడానికి పింక్ షఫర్ అని కూడా చాలామంది చెప్తుంటారు, బట్ కాదు. టర్మలిన్ స్టోన్స్ ఇవి, ఆనిక్స్ విత్ పోల్కీస్ విత్ 24 karat లేయర్ ఫిక్సింగ్ అండ్ బ్యాక్ సైడ్ క్లోజ్ సెట్టింగ్ అండ్ పర్ల్స్, టైనీ పర్ల్స్. ఇవి మనకి ట్విస్టెడ్ పర్ల్స్ అని కూడా అంటారు. దీని స్పెషల్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న వర్కర్స్ని పట్వా అని అంటారు. పర్ల్స్ ఎవరైతే అల్లుతారో ఇది చాలా పురాతనమైన వర్క్ అనమాట. ఇది లోపలంతా కూడా థ్రెడ్డింగ్ ఉంటుంది, నైలాన్ థ్రెడ్డింగ్ ఉంటుంది. ఈ లేయర్ బై లేయర్ ఏంటంటే ఒకదానికి ఒక డిస్టర్బ్ అవ్వకుండా మెడలో వేసుకుంటున్నప్పుడు చాలా గ్రాండ్గా కనబడుతుంది ఇది. సో దీంట్లోనే ఎమరాల్డ్ ఫిక్స్ చేయొచ్చు, ఆనిక్స్ స్టోన్ ఫిక్స్ చేయొచ్చు, రూబీ ఫిక్స్ చేయొచ్చు, టాంజనైట్ ఫిక్స్ చేయొచ్చు, పర్ల్స్ ఫిక్స్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ పర్ల్స్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది వచ్చినప్పటికీ మనకి ఇందులో గోల్డ్తో కంటెంట్ తక్కువ ఉంటుంది, బట్ ఈ లుక్ ఏదైతే ఉందో ఇది జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా హాల్ మార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. హాల్ మార్క్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి. ఇది వచ్చినప్పటికి లెంత్ వచ్చి 24 inches ఉంటుంది. 24 inches మనకి ఎంత లెంత్ అని నియర్ 30 inches వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇవ్వండి,
కంప్లీట్గా టర్మిలిన్ స్టోన్స్ వస్తాయి దీనికి. టర్మిలిన్ స్టోన్స్ విత్ మనకి ఎనీ స్టోన్, నవరత్నాలు ఎనీ స్టోన్ మనం పెట్టి మనం చేయించుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయండి. జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు జెంట్స్కి షేర్వాణి మీదకి, కుర్తా పైజామా మీదకి వేసుకుంటారు కదా. ఈ పర్ల్స్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ జ్యువెలరీ ఇంత లుక్ ఈ హారాల మధ్యలో ఇది ప్లేస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో మినిమం 1 mm to 2 mm ఉంటాయి. అంటే వరల్డ్ వెరీ స్మాలెస్ట్ పర్ల్స్ అనమాట. చాలా స్మాలెస్ట్ పర్ల్స్ అనుకోవచ్చు మీరు. కాకామోతి పర్ల్స్ ఉంటాయి, రెండు పక్కన పెట్టి చూస్తే కనుక కాకామోతి పర్ల్స్ చాలా చిన్నవి ఉంటాయి. అలాగే ఇవి టైనీ పర్ల్స్, అండ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే మనకి ట్విస్టెడ్ పర్ల్స్ అంటారు. చూడండి, ఈ పర్ల్ ఇంత చిన్న, మీరు అంటారు సింపుల్గా మేకింగ్ ఛార్జ్ ఎక్కువ ఉందండి, పర్సంటేజ్ ఎక్కువ ఉందంటే, ఒక పర్ల్ లైనింగ్ అల్లడానికి ఎంత టైం పడుతుందో మీరే గమనించండి. మనకి అంటే అనకూడదు, నేను స్పెట్స్ పెట్టుకుంటే కానీ కనబడవు ఈ థ్రెడ్డింగ్. సో మీకు ఏంటంటే ఈ యొక్క పర్ల్ లైనింగ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అలాగే వర్కర్స్ చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ మనకి కూర్చొని ఈ సెట్టింగ్ చేస్తారనమాట. ఇంత చేసిన తర్వాత మీరు తెగిపోతుందా ఏంటి అని అంటే, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ థ్రెడ్ ఏదైతే ఉందో. ఈ వెయిట్లో ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం లెస్ అయిపోతాయి. కంప్లీట్గా మనకి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ డివైడ్ చేసి మనకి దీన్ని ప్రొడక్షన్లోకి తెస్తారు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట పర్ల్స్, కృష్ణ జ్యువెలర్స్ అండ్ పర్ల్స్కి. ఎందుకంటే మెయిన్ పర్ల్స్ నుంచి స్టార్ట్ అయింది కదా. సో నెక్స్ట్, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఆంధ్ర సైడ్ ఎక్కడైనా సరే మనకి ఈ జ్యువెలరీ ఎక్కువ రెగ్యులర్గా వెళ్తుంటాయి. ఇది వచ్చి మనకి సీజెడ్ అండ్ గోల్డ్. ఇది గోల్డ్ ఎక్కువగా కనిపించే కంప్లీట్ నక్షి, హాలో నక్షి అంటారు అనమాట. హాలో నక్షి అని ఎందుకన్నానంటే, కంప్లీట్ నక్షి మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది హాలో నక్షి అని ఎందుకన్నానంటే, చూడడానికి కార్వింగ్ నీట్గా కనబడుతుంది, కానీ వచ్చినప్పటికీ మీకు ఇది సమ్ లేయరే ఉంటుంది. అలాగే లైట్ వెయిటింగ్ కాదు, సాలిడ్. ఇది కూడా సెంటర్లో లక్ష్మీదేవి స్టాచ్యూతో వచ్చిందండి. చుట్టూ పీకాక్స్ అన్నీ వచ్చాయి. పీకాక్ ఎక్కువ ఈ జ్యువెలరీలో, సీజెడ్ మల్టీ కలర్ జ్యువెలరీలో ఎప్పుడు కూడా మనకి కంప్లీట్గా నెమలి, పీకాక్ ఉంటేనే మనకి జాతీయ పక్షి కదా. సో నెమలి ఉంటేనే మనకి జ్యువెలరీకి అందం అనమాట. ఎందుకు నెమలి పెడతారని అడుగుతారే, నెమలి ఉంటేనే కదా అందం. ఎవరైనా డ్యాన్స్ వేసినా నెమల్లాగా వేసామని అంటారు సింపుల్గా, మన సాయి పల్లవి గారిలాగా. సో అలాగా మనకి ఉంటుంది అనమాట. సో నెమలి అనేది చాలా ఇంపార్టెంట్. సో నెమలి కాన్సెప్ట్లో వచ్చి ఎమరాల్డ్ విత్ చాలా చిన్న పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్ వస్తాయి. ఈ జ్యువెలరీ సెట్టింగ్ అంతా సీజెడ్లో వచ్చిందండి. దీంట్లో మనకి పోల్కీస్లో కావాలంటే పోల్కీస్లో చేయించుకోవచ్చు. ఇది చాలామంది పొరబడుతున్నారు స్వరోజ్కి కాదా అండి అని. స్వరోజ్కి దీనికి కేవలం క్యారెట్కి కంపెనీ బట్టి 100 రూపాయలు 150 రూపాయలు మాత్రమే తేడా ఉంటే, స్వరోజ్కి మేడ్ బై ఆస్ట్రేలియా. సీజెడ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సీజెడ్లో ఇంకో క్వాలిటీ సిగ్నిటీ, సింథటిక్, ఇలా నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయండి. మీరు ఇది స్వరోజ్కి వేసానా, సీజెడ్ వేసానా, సింథటిక్ వేసానా అనేది మీరు చెప్పలేరు కూడా. అందరూ ప్రైజింగ్ చాలా మోసాలు జరుగుతుంటాయి కదా బయట. ఇది స్వరోజ్కి అండి, దీని కాస్ట్ ఎక్కువ, ఉన్నట్టు చెప్పేసి. మన దగ్గర స్వరోజ్కి స్టోన్స్ ఉండవు. ఉంటే అది క్లియర్గా మా ఎగ్జిక్యూటివ్ స్టోర్లో వచ్చిన, ఆన్లైన్లో వచ్చిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కంప్లీట్గా సీజెడ్ పచ్చి వర్క్ అనమాట. అదే జ్యువెలరీ కొంచెం ఇంకా ఎక్కువ ఉందనుకోండి, మనం పచ్చి అని కూడా చెప్పొచ్చు. ఈ స్టోన్ ఫిట్టింగ్ని పచ్చి అంటారనమాట. స్టోన్ పెద్ద సైజ్ వస్తుంది. ఆ పచ్చి అనేది కూడా పోల్కీస్ నుంచి వచ్చింది, ఆనవాయితీ అంటారు కదా. సో అలా అనమాట. గ్రీన్ ఎమరాల్డ్ బీడ్స్ ఇవి కంప్లీట్గా మనకి ఇంక్లూజన్స్తో వచ్చిన ఎమరాల్డ్స్ అనమాట. ఓకేనా, కంప్లీట్గా నక్షి లుక్, లైట్ వెయిట్ నక్షి లుక్ అంటారు దీన్ని. సీజెడ్ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ హారాలు లైట్ వెయిట్లో కొనాలన్నవానికి ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇది మనకి చూడొచ్చు, అరౌండ్ ఇది ఒక 8 lakhs అలా ఉంటుంది. ఒక 100 గ్రాముల పైనే ఉంటుంది. 7 lakhs 7.5 ఆ రేంజ్లో ఉంటుందండి. కంప్లీట్గా యూ షేప్ అనమాట. లైట్ వెయిట్లో యూ షేప్ అనేవి చాలా రేరుగా వస్తాయి. అలా మనకు లైట్ వెయిట్ ప్రిఫర్ చేయాలి, మల్టీ కలర్ ఎక్కువ కనబడాలి అనే ఉద్దేశం ఉంటుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా, ఎనీ టైం మా ఎగ్జిక్యూటివ్స్ పింక్ చేయండి. సో రిక్వెస్ట్ టు ఆల్, ఎనీ టైం మీరు పింక్ చేయండి. కొంచెం డిలే అయినా సరే ఆఫీస్ టైమింగ్స్లో వాళ్ళు మీకు రిప్లైస్ ఇస్తారు. యూఎస్ వాళ్ళకి కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు రిప్లై ఇస్తారు, రెస్పాండ్ అవుతారు. 9390500348 అండ్ అనదర్ నెంబర్ 7093324141. నెక్స్ట్, నవరత్నాల్లో లాస్ట్ కాన్సెప్ట్ అండి. అంటే ఇప్పుడు రెగ్యులర్గా అందరూ పర్చేస్ చేస్తున్న కాన్సెప్ట్ ఇది. ఇది వచ్చి నక్షి జ్యువెలరీ. ఇందాక మీకు చెప్పినట్టు నక్షి లైట్ వెయిట్ ఏదైనా అన్నానో, ఇది నక్షి డీప్ నక్షి అనమాట. ఇది కూడా లైట్ వెయిటే వస్తుంది. ఇంకా డీప్ నక్షి అంటే మీకు బిఫోర్ లైవ్స్లో చూసే ఉంటారు. ఇది వచ్చి మనకి అరౌండ్ 10.5 lakhs అండి. 10.5 lakhs, అరౌండ్ 10.6 lakhs ఇది. దీని స్పెషల్ ఏంటి అంటే కంప్లీట్గా గ్యాప్ వచ్చింది కదా. గ్యాపింగ్ ఎందుకు ఇచ్చారంటే బ్రాడ్గా కనిపించడం కోసం.
ఈ నక్షీలో కూడా మనకి నక్షీ వర్క్ అంటే అండి ఇవాళ రేపట్లో కంప్లీట్గా పోల్కి అండ్ రూబీ కుందన్ రూబీ పోటా ఎమరాల్డ్ పోటా సెట్టింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే అవే అందం కదా. చిన్నదైనా సరే మనకి ఇప్పుడు పోటా స్టోన్స్ అనేవి ఇస్తారనమాట. కుందన్ కానీ రూబీ ఎమరాల్డ్ కానీ నెక్స్ట్ అన్కట్ డైమండ్ కానీ పోల్కీస్ కానీ ఎమరాల్డ్ బిడ్స్ కానీ ఈ మల్టీ కలర్ కాన్సెప్ట్ ఉంటేనే చాలా గ్రాండ్గా ఉంటాయి అన్నమాట. సో అల్టిమేట్లీ ఇవాళ నేను అంటే రమ్య మేడంని చూస్తున్నాను, చాలామంది చేశారు. సో రమ్య మేడం మెయిన్ ఫస్ట్ నుంచి చేస్తారు కదా లైవ్, ఆవిడే మీకు తెలుసు కదా, చేస్తున్నారు. సో నేను కూడా ఏమైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఈ 9 కాన్సెప్ట్ ఆఫ్ జ్యువెలరీ నేను తీసుకొచ్చాను అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట. ఇది వచ్చినప్పటికీ మీకు చెప్పే ఉంటాను కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కంప్లీట్ క్లోజ్ ఓపెన్ సెట్టింగ్ కదా. ఓకేనా? సో మీకు ఎనీ జ్యువెలరీ మీకు ఇంకా ఎనీ జ్యువెలరీ గురించి మాకు పింక్ చేయాలంటే 9390500348 అండ్ 709333244141. కృష్ణ జ్యువెలరీస్ పర్ల్స్ అండ్ జెమ్స్ జూబ్లీహిల్స్ నియర్ బై జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అండ్ నియర్ బై పిల్లర్ నెంబర్ 1625 నియర్ బై బియాండ్ కాఫీ, ఆపోజిట్ బియాండ్ కాఫీ. అండ్ మెయిన్ ఇప్పుడు అందరికి గోల్డ్ రేట్లు పెరిగిపోయి డైమండ్ రేట్లు పెరిగిపోయి అన్నది ఏమీ లేదండి, అవే ఉన్నాయి. మనం ఒక రేటుకి అలవాటు పడిపోయాము. సో ఈ రేటుకి అంటే అలవాటు పడింది ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఒక్కసారే మారింది కదా. సో అందరూ ఆటోమేటిక్గా అన్నీ మారుతూనే ఉన్నాయి. అలాగే గోల్డ్ రేట్ కూడా అంతే. గోల్డ్ రేట్ సేవ్ చేసుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక జీబీఎస్ సువర్ణ వృక్ష అని మా దగ్గర ఒక స్కీమ్ ఉంది. అలాగే మంత్లీ గోల్డ్ బెనిఫిట్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది. సో 11 months పే చేస్తే కనుక 12th month ఆల్రెడీ చాలా ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్లో చాలామంది నా కస్టమర్స్ ఉన్నారు. ఐ మీన్ కృష్ణ జ్యువెలర్స్ కస్టమర్స్. ఆన్లైన్ సైడ్ నేను సర్వీస్ ఇస్తున్నాను వాళ్ళకి. సో వాళ్ళది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో రిఫరెన్సెస్ ఇవ్వండి, స్కీమ్ జాయిన్ అవ్వండి. ఎవ్రీ మంత్ మీరు స్టోర్కి కూడా రావాల్సిన లేదు. ఎవ్రీ మంత్ రిసిప్ట్ మా వాట్సాప్ చేస్తే, మీ స్క్రీన్ షాట్ వాట్సాప్ చేస్తే మేము రిసిప్ట్ మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాం. మీరు ఆఫ్టర్ 11 months కూడా షిప్పింగ్ కూడా మేమే చేస్తాం. యూఎస్ వాళ్ళకి ఇండియా షిప్పింగ్ చేస్తాం, ఇండియాలో ఉన్న వాళ్ళకి డొమెస్టిక్ షిప్పింగ్ అవుతుంది. యూఎస్లో ఉన్న వాళ్ళ పీపుల్ కూడా జపాన్కి, ఐర్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా, మెల్బోర్న్, ఆస్ట్రేలియాలోనే మెల్బోర్న్, అలా చాలామంది, యూకే, లండన్. సో చాలామంది పీపుల్ మాకు కనెక్ట్ అయ్యారు. యూఎస్ని బేస్ చేసుకుని చాలామంది పీపుల్ కూడా మేము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా లైవ్స్ అవి చూసి చాలా ఎంకరేజ్ చేసి ఆన్లైన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అలాగే ఈ కాన్సెప్ట్లో జ్యువెలరీ ఎవరికి కావాలన్నా లైట్ వెయిట్లో, మీడియం రేంజ్లో ఈ జ్యువెలరీ ఏ టైప్ జ్యువెలరీ మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నా మాకు పింక్ చేయండి. ఈవై పెట్టారు, బ్యాంగిల్స్ లేవు, ఇయర్ రింగ్స్ లేవు, చంపస్వరాలు లేవు, వడ్డానం లేదు, ఫింగర్ రింగ్స్ లేవు, కాక్టైల్ రింగ్స్ లేవు, మ్యారేజ్ పర్పస్ కాక్టైల్ రింగ్స్ ఉంటాయి కదా, అవి లేవు అనుకోవద్దు. ప్రతి దానికి మ్యాచింగ్స్ ఉన్నాయి. మీరు పింక్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి జ్యువెలరీకి కూడా మా దగ్గర మ్యాచింగ్స్ ఉన్నాయి. అందుకే మేము హారాలు ఒకటే తెచ్చాం. రిమైనింగ్ నెక్లెస్ కావాలన్నా, బాజుబంది కావాలన్నా, చోకర్ కావాలన్నా, ఏం కావాలన్నా మనకి పింక్ చేయండి. 9390500348 అండ్ 709333244141. సో హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నెక్స్ట్ లైవ్లో చూడాలనుకుంటారంటే మాకు పెట్టండి, మాకు ప్రపోజల్ పెట్టండి. మేము ఒక్క మెసేజ్ పెడితే చాలు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ లైవ్స్తో మేము రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ లైవ్స్ అనమాట. నెంబర్ 1 డైలీ వస్తూనే ఉంటాయి. ఓకేనా? మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నా సరే మాకు పింక్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ కూడా ఇంకా ఉగాది రోజు ఇంకా అప్కమింగ్ చాలా ఉన్నాయి, అకేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బడ్జెట్లో మనకి ఒక కంఫర్టబుల్ బడ్జెట్ అనమాట, కన్వీనియంట్ బడ్జెట్లో మనకి ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ మ్యామ్. థ్యాంక్ యూ.